మహేష్ బాబు తెలిసిందే. ఆ, అప్పుడు లాస్ట్ టైం తప్పు చేసాము చూడకుండా, ఇప్పుడు వచ్చి బాగుంది సినిమా. అందరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. 15 years నాలెడ్జ్ మళ్ళీ రిపీట్ అయింది. సేమ్ మహేష్ సేమ్ కలేజా రిపీట్. అదే అప్పుడు అందరూ ఫ్యాన్స్ అంత ఎక్కలేదు అందరికి, ఎందుకో మరి తెలియదు. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు, బట్ క్రేజీ చేశాడు అసలు మహేష్ బాబు. మ్యూజిక్ అసలు 6 అడుగులు అసలు వేరే లెవెల్ అంటారు కదా, అప్పుడు వచ్చి ఉంటే బాగుంది, ఇప్పుడు వచ్చిన బాగుంది. అలా లేదు, ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది. కొత్త సినిమాలు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కలేజానే చూస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కూడా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు, కానీ ఈసారి అయితే హోప్ఫుల్లీ హ్యావ్ మోర్ కలెక్షన్స్ దెన్ లాస్ట్ టైం. సీట్లలో ఒక్కడు కూడా కూర్చోడు సినిమాలో. క్లాసిక్ మూవీ అన్న త్రివిక్రమ్ ది. మనోళ్ళేమో ఫ్లాప్ చేస్తారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాలా బాగా మూవీ కట్ చేశాడు, బట్ బాగుంది. చాలా మధ్య మధ్యలో చాలా సీన్స్ కట్ చేశాడు. కొన్ని సీన్స్ కట్ చేశారు, కామెడీ సీన్స్ ఉన్నవి కట్ చేశారు. కలేజా మూవీ చూసాం. మహేష్ బాబు తెలిసిందే. ఆ, అప్పుడు లాస్ట్ టైం తప్పు చేసాము చూడకుండా, ఇప్పుడు వచ్చి బాగుంది సినిమా. అందరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మహేష్ బాబు కామెడీ గురించి ఏం చెప్పేదన్నా, మస్తు ఉంటది. అలీ కామెడీ బాగుంది, తెలిసిందే కదా. అది నేను చెప్పదు భయ్యా, 17 years నాకు గలీజ్ ఉంటుంది. ఏం చెప్పాలన్నా, సినిమా బాగుంది, సూపర్. ఫన్నీ ఉంది, కొన్ని సీన్స్ కట్ చేశారు, కాకపోతే బాగుంది. కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేశారు, కాకపోతే ఇంపార్టెంట్ సీన్స్ అన్ని ఉన్నాయి, బాగుంది. 15 years నాలెడ్జ్ మళ్ళీ రిపీట్ అయింది. సేమ్ మహేష్ సేమ్ కలేజా రిపీట్. థ్యాంక్ యూ. బాగుంది, కానీ 2 సీన్లు కట్ చేశారు భయ్య రీ రిలీజ్ లో. అది మంచి సీన్లు అసలు కట్ చేశారు. అది చేయకుండా ఉండాల్సింది, పాట కట్ చేశారు. కానీ చాలా బాగుంది, బాగుంది, మంచి రిలీజ్ చేశారు. బాగుంది, ఫ్యాన్స్ కి మంచి స్టఫ్. ఎవరు? మహేష్ బాబు కలేజా సినిమా అది. ముగ్గురు ఒకటే హీరో మహేష్ బాబు. కానీ మ్యూజిక్ మాత్రం మనిషి మా చింపాడు భయ్యా. అసలు పీసీ స్క్రీన్ లో చూస్తే గూస్ బంప్స్. అసలు ఆ ఇంటర్వెల్ సీన్ అప్పుడు అయితే ఏంటా మహేష్ బాబు యాక్షన్. నిజంగా ఫస్ట్ టైం ఎందుకు మిస్ అనిపించింది. చాలా బాగా చేశాడు మహేష్ బాబు అనేది. అదే అప్పుడు అందరూ ఫ్యాన్స్ అంత ఎక్కలేదు అందరికి, ఎందుకో మరి తెలియదు. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు, బట్ క్రేజీ చేశాడు అసలు మహేష్ బాబు. మ్యూజిక్ అసలు 6 అడుగులు అసలు వేరే లెవెల్ అసలు. కలేజా చాలా బాగుందన్న, ఇది నిజంగా సినిమా బాగా అనిపించింది. అది అప్పుడు చూసిందే కదా, ఇప్పుడు కూడా ఏంటంటే అంతే కొత్త ఫ్రెష్ గానే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి మనకి చాలా అవుట్డేటెడ్ అయిపోయింది అన్నట్టు ఏం లేదు. అంటారు కదా, అప్పుడు వచ్చి ఉంటే బాగుంది, ఇప్పుడు వచ్చిన బాగుంది. అలా ఏం లేదు, ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది. మహేష్ బాబు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని సీన్స్ బాగానే ఉంటాయి. అంటే మెయిన్ మణి శర్మ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంటది. ప్రతి సీన్ మనకి ఆ మ్యూజిక్ వస్తే చూసావా, అది వచ్చిన ప్రతిసారి చాలా హై ఉంటది సినిమా ఇది. బట్ నిజంగా మళ్ళీ మహేష్ బాబు అసలు అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు. మళ్ళీ వాళ్ళతో కాంబోలో మంచి సీట్ రావాలని కోరుకుంటాను. చాలా బాగుంది, అందరితో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరే చూసి ఉంటారు, ఇది అంటే హై లెవెల్లో బుకింగ్ జరుగుతుంది. ఇదంతా కొత్త సినిమాలు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కలేజానే చూస్తున్నారు ఇది. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబోలో మంచి సినిమా రావాలని కోరుకుంటాను. జై బాబు. లాగ్ ఏం అనిపించలేదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఫస్ట్ టైం కూడా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు, కానీ ఈసారి అయితే హోప్ఫుల్లీ హ్యావ్ మోర్ కలెక్షన్స్ దెన్ లాస్ట్ టైం. కామెడీ టైమింగ్, పీక్ కామెడీ టైమింగ్ బ్రో, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అసలు మహేష్ బాబు అన్న చూస్తుంటే ఇట్లా సీట్లలో ఒక్కడు కూడా లేడన్నా. సీట్లలో ఒక్కడు కూడా కూర్చోడు సినిమాలో. క్లాసిక్ మూవీ అన్న త్రివిక్రమ్ ది. మనోళ్ళేమో ఫ్లాప్ చేస్తారు. అసలు ఎందుకు ఏడ్ వచ్చినా నాకు తెలియదు, కానీ ఇప్పుడే చాలా మంది అసలు ఆ సాంగ్స్ అన్న మాక్సిమం అసలు బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఎందుకు ఫ్లాప్ చేస్తారు అసలు. ఇలాంటి సినిమాలు మళ్ళా తీయాలన్న త్రివిక్రమ్ గారు, మళ్ళా తీయాలి ఇలాంటి సినిమాలు. అసలు ఆ డైలాగ్స్ ఒక్కొక్కటి ఒక జెమ్. అసలు ఆ డైలాగ్స్ ఉంటాయన్న ఒక్కొక్కటి జెమ్. లైఫ్ చూపిస్తారన్న సినిమాలో. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల జనాలకు చాలా ఉపయోగం ఉంది. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక డైలాగ్ చెప్పు బ్రో మూవీలో. డైలాగ్ చెప్పాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ చెప్పాలా? అది కొంచెం బూతిలాగా వస్తుంది. సూపర్ ఉంది రీ రిలీజ్ మాత్రం. మహేష్ బాబు జై జై మహేష్ బాబు. గోవర్ధన చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రీ రిలీజ్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే మహేష్ బాబు మూవీస్, అల్లు అర్జున్వి కానీ ఎవరివైనా వస్తే చూడాలని అందరి కోరిక.
థ్యాంక్ యూ ఫర్ ద రీ రిలీజ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.